హైదరాబాదుకు సమీపంలో ఎల్బీ నగర్ నుండి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి అనే చిన్న గ్రామంలో విరాజిల్లుతోంది ఒక అద్భుతమైన ప్రాచీన దేవాలయం, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం. ఇది ఎంతో పురాతనమైన ఆలయం. ఆధ్యాత్మిక చైతన్యం, అపారమైన భక్తి వెల్లివిరిసే ఈ మహాపుణ్యక్షేత్రం యొక్క దివ్య వైభవాన్ని ఇప్పుడే ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ సీతాదేవి కొలువై ఉండడం వల్లే ఈ గ్రామానికి అమ్మపల్లి అని పేరు వచ్చిందని చెబుతారు. వికీపీడియా ప్రకారం ఈ దేవాలయాన్ని చాళుక్య వంశీయులు 11వ లేదా 12వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన గోపురం, విశాలమైన ప్రాకారం మరియు 2 కోనేర్లు, నీరుగుండాలు ఉన్నాయి. గర్భగృహంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహం ఒకే రాతితో చెక్కబడిన ఏకశిలా రూపం. ఆ విగ్రహం పైభాగంలో ఉన్న మకర తోరణం దశావతార రూపాలతో కళాత్మకంగా అలంకరించబడి ఉంటుంది. గోపురంపై సున్నితమైన శిల్పాలు, స్తంభాలపై చెక్కబడిన కథాచిత్రాలు ఈ దేవాలయాన్ని మరింత విశిష్టంగా నిలబెడతాయి. ఇప్పుడు ఒక అద్భుతమైన విశేషం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గర్భగుడిలో హనుమంతుడు దర్శనమివ్వరు. కథనం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాస సమయంలో హనుమంతుణ్ణి కలుసుకునే ముందు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడట. అందుచేత ఇక్కడ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మాత్రమే విరాజిల్లుతున్నారు. ద్వారప్రాంతంలో మీరు గమనించగల ఒక అరుదైన శిల్పం తాబేలు ఆకారంలోని కూర్మం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారానికి ప్రతీక. సముద్రమంథనం సమయంలో పర్వతానికి ఆధారమైన ఈ కూర్మ అవతారం స్థిరత్వం మరియు సహనమనే ఆధ్యాత్మిక విలువలను సూచిస్తుంది. ఆలయ ప్రాంగణంలో విస్తరించి ఉన్న విశాలమైన పుష్కరిణి ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక చైతన్యానికి ఆధార స్వరూపం. ఇది కోనేరుగా ప్రసిద్ధి చెందింది. సంధ్యా సమయంలో కోనేరు జలంలో గోపురం ప్రతిబింబాన్ని చూసి భక్తులు ఆనందంతో మునిగిపోతారు. సీతారామ దేవాలయం బయటకూడా కొన్ని అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఒక అందమైన శివాలయం. ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ శివుడి ఆరాధనకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్పర్శను అందిస్తుంది. ఇంకొక వైపు హనుమానాలయం కూడా ఉంది. భక్తులు ఇక్కడ మొదట హనుమంతుణ్ణి దర్శించి తరువాత శ్రీ సీతారాముల దర్శనం చేసుకోవటం ఒక సాంప్రదాయం. మేము ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో సందర్శించాము. ఆ సమయంలో దేవాలయం మొత్తం దీపాలతో, అలంకార దీపమాలలతో అద్భుతంగా ప్రకాశించింది. ఆలయం సాధారణంగా సాయంత్రం 7 గంటలకు మూసివేస్తారు. అందువల్ల భక్తులు ఎక్కువగా మధ్యాహ్నం లేదా సాయంత్రం దర్శనం కోసం వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన ప్రాచీన దేవాలయాన్ని దర్శించి శ్రీ సీతారాముల దివ్యకృపను పొందాలని కోరుకుంటున్నాను. ప్రాచీన దేవాలయాల వైభవాన్ని మీ ముందుకు తీసుకురావాలని నా ఈ చిన్న ప్రయత్నాన్ని పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్.